హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పుదీనా వెజిటేబుల్ పులావ్ తయారు చేసుకోబోతున్నాం. ఇది ఈజీగా హెల్తీగా బాగుంటుందన్నమాట. దీన్ని వీక్లీ ఒకసారైనా కూడా ట్రై చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీన్ని రైస్ కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేస్తున్నాను. మీరు ఇక్కడ సోనా మసూరి రైస్ అయినా కూడా వాడుకోవచ్చు. వీటిని చక్కగా వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసి 15 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. మరీ ఎక్కువగా కూడా నానబెట్టకండి, రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని మరో 1 కప్పు పుదీనా అలాగే కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, అలాగే వాష్ చేసి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, 3 ఎల్లిపాయలు, 2 అల్లం ముక్కలు చిన్నవి, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కటి పేస్ట్లా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. అలాగే దీంట్లో బగారా దినుసులు వేసుకోవాలి అన్నమాట. స్టార్ పువ్వు, ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇక్కడ కాజు కూడా వేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి. సన్నగా కట్ చేసుకు పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, పొటాటో అలాగే బీన్స్ ఇవి వేసుకోండి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని వీటిని కలుపుకోండి. ఇవి చక్కగా ఆయిల్లో మగ్గేంత వరకు ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు వదిలేసుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని కలుపుకొని ఇది పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు ఇక్కడ కావాలి అంటే నార్మల్ గిన్నెలోనైనా కూడా చేసుకోవచ్చు, పప్పు కుక్కర్లో కాకుండా. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న రైస్ అలాగే ఒక గ్లాస్న్నర వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసుకోండి. ఇప్పుడు అది అలా అవుతుండగా పక్కన 1 కప్పు పెరుగులో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి. రైటా లాగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఇది పుదీనా పులావ్ రైస్ కాంబినేషన్లో చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూద్దామండి. చూసారు కదా, రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పుల్లలుగా భలే వచ్చిందండి. చూసారు కదా ఈజీగా పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇది టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.